Yesterday we are discussing about the variables in Java. Java variables కోసం మాట్లాడుకుంటున్నాం. So three types of variables అని చెప్పుకున్నాము: local variable, instance variable, and class variable. Class variable is also called as a static variable. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో లోకల్ వేరియబుల్ కోసం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాము, ఇన్స్టాన్స్ వేరియబుల్ కోసం ఎగ్జాంపుల్ అండ్ నోట్స్ అనేది మాట్లాడుకున్నాం. ఈరోజు మనం స్టాటిక్ వేరియబుల్ కోసం మాట్లాడుకోవాల్సి ఉంది. సో టేక్ ద హెడింగ్. ఈరోజు హెడింగ్ తీసుకున్నాము. టుడేస్ is a static variable. The topic is static variable. Right. See, static variable తో మనకి మెయిన్గా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏంటి ఆ 2 అడ్వాంటేజెస్ ఒకసారి చూడండి. నేను నోట్స్ చెప్తాను, జస్ట్ ఒకసారి వినండి. ఒక 2 minutes తర్వాత నోట్స్ చెప్తాను. సో ఏం లేదమ్మా, మనం ప్రీవియస్గా హలో ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసాం. ఈ ప్రోగ్రాంలో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. బట్ ఇక్కడ మీరు తీసుకున్న ఏ అండ్ బి అనే వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేయాలని చెప్తున్నాము లాస్ట్ క్లాస్లో. సో వి నీడ్ టు కాల్ లైక్ ఎక్స్ డాట్ ఏ అండ్ ఎక్స్ డాట్ బి అని చెప్పి మనం ప్రీవియస్గా చెప్పుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏ అనేది ఒక నార్మల్ వేరియబుల్ అనుకుందాం. ఏ అనేది ఒక నార్మల్ వేరియబుల్, బి అనేది ఒక నార్మల్ వేరియబుల్. ఈ వేరియబుల్స్ని మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద ఏ అండ్ బి, డైరెక్ట్గా మీరు ఏ ప్లస్ బి అంటే పనిచేస్తున్నాము, డైరెక్ట్గా మీరు ఏ ప్లస్ బి అంటే పనిచేయదు. మనం ఏం చెప్పుకున్నాము, విత్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ ద వేరియబుల్స్. ఎక్స్ అనేది మనం లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్తో మనం వేరియబుల్ని ఎలా కాల్ చేస్తున్నామో ఎక్స్ డాట్ ఏ అని కాల్ చేస్తున్నాం. అదేవిధంగా బి అనే వేరియబుల్ని కూడా మనం ఎక్స్ డాట్ బి అని కాల్ చేస్తున్నాము. మనం ఏం చెప్తున్నాం అంటే మెయిన్ మెథడ్ నుంచి బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని లేదా బయట ఉండేటటువంటి మెథడ్స్ని కాల్ చేయాలి అంటే ద ఆబ్జెక్ట్ ఈజ్ కంపల్సరీ. ఆబ్జెక్ట్ తాలూకా హెల్ప్తో మాత్రమే కాల్ చేయగలుగుతామని మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు ఇష్యూకి వచ్చేటప్పటికి, బిఫోర్ యువర్ వేరియబుల్, మీ వేరియబుల్ ముందర ఇఫ్ యూ రైట్ యాజ్ ఎ స్టాటిక్, మీరు స్టాటిక్ అని రాసేటైతే ఆ వేరియబుల్కి ఒక స్పెషల్ పవర్ అనేది వస్తుంది. ఏంటమ్మా స్పెషల్ పవర్? వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఇంకా ఆబ్జెక్ట్తో పని లేదు, ఆబ్జెక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు స్టాటిక్ వేరియబుల్స్ని డైరెక్ట్గా ఎక్కడి నుంచి కాల్ చేయగలుగుతారు? మెయిన్ మెథడ్ నుంచి. చూపిస్తాను చూడమ్మా. ఏ అండ్ బి అనే రెండు వేరియబుల్స్కి కూడా ముందర మనం స్టాటిక్ అని చెప్పి యాడ్ చేయడం జరిగింది. సో స్టాటిక్ రాసేటప్పుడు ఇది లోవర్ కేస్లో ఉంటుందమ్మా. స్టాటిక్ అనేది ఎక్కడ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఉండదో చూసుకోండి. సో స్టాటిక్ ఏ అండ్ స్టాటిక్ ఇంట్ బి అని తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఎక్స్ డాట్ ఏ ఎక్స్ డాట్ బి రావాల్సిన పని లేదమ్మా. సింపుల్గా యూ కెన్ రైట్ ఏ ప్లస్ బి. మీ వేరియబుల్స్ని డైరెక్ట్గా మీరు మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేయగలుగుతారు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ విత్ అ స్టాటిక్ వేరియబుల్. సో టేక్ ద ఫస్ట్ పాయింట్. సో హెడింగ్ ఏం తీసుకున్నారమ్మా? స్టాటిక్ వేరియబుల్ అని తీసుకున్నారు కదా, అందులో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. సో వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ directly from the main method without using any object. ఆబ్జెక్ట్తో పని లేకుండా డైరెక్ట్గా మీరు స్టాటిక్ వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేయొచ్చు. సో ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేసిన మోడిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ మీకు చాట్ బాక్స్లో వేసాము. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. సో చాట్ బాక్స్ ఓపెన్ చేసి మీ ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే, స్టాటిక్ వేరియబుల్లో మనకి సెకండ్ అడ్వాంటేజ్ ఒకటి ఉందమ్మా. ఆల్రెడీ ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం అడ్వాంటేజ్. సో ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ని మీరు వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. వీ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ అదర్ ప్రోగ్రామ్. వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయొచ్చు. సో దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తామా? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మీరు ఈ స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయొచ్చు. సో జస్ట్ నేను ఈ క్లాస్ నేమ్ కాపీ చేస్తున్నాను. వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? అవర్ క్లాస్ నేమ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ హలో ప్రోగ్రామ్. సో జస్ట్ ఈ హలో ప్రోగ్రామ్ అనే క్లాస్ నేమ్ని కాపీ చేస్తున్నాను. సో గో టు ఎనీ అదర్ ప్రోగ్రామ్. మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏదైనా ఒక ప్రోగ్రాంలోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెమో 1లోకి వెళ్ళండి. ఇది ఎస్టర్డే నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో డెమో 1లో system.out.println. సో డైరెక్ట్గా ఇక్కడ మనం ఏని ప్రింట్ చేస్తే ఏమైనా ప్రింట్ అవుతుందమ్మా? ఈజ్ దర్ ఎనీ వేరియబుల్ లైక్ ఏ అనే వేరియబుల్ ఇక్కడ ఏమైనా ఉందా అంటే నో, దెర్ ఈజ్ నో వేరియబుల్ లైక్ ఏ అనే వేరియబుల్ అయితే మనకేం లేదు. సో బట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన క్లాస్ నేమ్ హలో ప్రోగ్రామ్ అనే క్లాస్ నేమ్ని బేస్ చేసుకుని హలో ప్రోగ్రాంలో ఉండేటటువంటి వేరియబుల్ ఏ అనే వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు
బి అనే స్టాటిక్ వేరియబుల్ని కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం, రన్ చేస్తే అక్కడ ఏ వాల్యూ అనేది మనకి ఇక్కడ డెమో 1లో ప్రింట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అంటే స్టాటిక్ వేరియబుల్లో మీకు సెకండ్ అడ్వాంటేజ్ ఏంటన్నా, వీ కెన్ యూజ్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. చూడండి, వేరొక ప్రోగ్రామ్ నుంచి మనం స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్ బేస్ చేసుకుని మనం యూజ్ చేస్తున్నాం. సో దట్స్ వై ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్స్. అందుకే మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఏమని పిలుస్తూ ఉంటామో క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, ఈ విషయాన్ని కూడా ఒకసారి నోట్స్లో చెప్తా, రాసుకోండి. సెకండ్ పాయింట్ ఏం రాస్తారంటే, నోట్ ఇట్ డౌన్. We can use the static variables from any other program based on the class name. That's why static variables are also called as class variables. స్టాటిక్ వేరియబుల్స్ ఏమని పిలుస్తామో క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. రైట్. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి మీకు పంపిస్తాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ ఇట్. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వస్తూ ఉంటుందమ్మా, స్టాటిక్ వేరియబుల్స్ని సేమ్ ప్యాకేజ్లోనే యూజ్ చేయగలుగుతామా, లేదా వేరొక ప్యాకేజ్ నుంచి, అంటే మీరు ప్యాకేజ్ 1 కాకుండా ప్యాకేజ్ 2 ఆర్ ప్యాకేజ్ 3 వేరొక ప్యాకేజ్ నుంచి స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేయగలుగుతాం. ఎస్ అమ్మా, మీరు స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ప్యాకేజ్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ అదర్ ప్యాకేజ్. సో మీ సిస్టంలో మీ కోర్ జావాలో ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 అని మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయనుకోండి. సో ఒక ప్యాకేజ్లో ఉన్నటువంటి స్టాటిక్ వేరియబుల్ని వేరొక ప్యాకేజ్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే అది నేను మీకు ఒక 10 days తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ఎందుకంటే అది మీకు తెలియాలి అంటే యాక్సెస్ మాడిఫైయర్స్ అనే ఒక టాపిక్ మీకు తెలియాలి. సో యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే మనకి పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని కొన్ని యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, బి అనే వేరియబుల్ తీసుకున్నాం. బట్ ఏ అండ్ బి అనే వేరియబుల్స్కి మీరు పబ్లిక్ అని కానీ, ప్రైవేట్ అని కానీ, ప్రొటెక్టెడ్ అని కానీ ఏమైనా యాక్సెస్ మాడిఫైయర్స్ ఏమైనా రాసామో, ఎలాంటి యాక్సెస్ మాడిఫైయర్ ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. పబ్లిక్ రాయలేదు, ప్రైవేట్ రాయలేదు, ప్రొటెక్టెడ్ రాయలేదు, ఏం రాయలేదు. ఇలా మీరు యాక్సెస్ మాడిఫైయర్స్ ఏమి రాయకపోతే దెన్ ద జావా విల్ బి ట్రీటెడ్ ఇట్ యాజ్ ఏ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. జావా ఏం చేస్తుందంటే ఏ అనే వేరియబుల్కి, బి అనే వేరియబుల్కి డిఫాల్ట్ అనే యాక్సెస్ మాడిఫైయర్ని అసైన్ చేస్తుందమ్మా, డిఫాల్ట్గా మనం ఏమి ఇవ్వకపోతే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్? డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ అంటే అర్థం ఏంటంటే, వీ కెన్ యూస్ దిస్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. మీరు ఈ వేరియబుల్ని ఎక్కడ యూజ్ చేయగలుగుతారమ్మా? విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజ్. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయడానికి అలౌ చేయదు. బట్ మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఎక్కడి నుంచైనా వాడచ్చు అని చెప్పాను కదమ్మా. మీరు వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయాలి అంటే కంపల్సరీ ఇక్కడ మీరు ఏం రాయాల్సి ఉంటుంది? యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ పబ్లిక్. సో పబ్లిక్ అనేది కంపల్సరీ మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ని యాడ్ చేస్తేనే మీరు ఈ వేరియబుల్స్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతారు. మీరు వేరియబుల్స్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఏం యాడ్ చేయాలమ్మా? పబ్లిక్ అనేది యాడ్ చేయాలి. అయితే వీటి కోసం మీకు ఫ్యూచర్లో చెప్తాను. ఈరోజు ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కదా, ఇప్పటి నుంచి ఇవన్నీ చెప్తా, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే, ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, నేను దీన్ని వేరొక ప్యాకేజ్ నుంచి కాల్ చేశానండి, రాలేదు, ఏంటి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానమ్మా. సో దీన్ని వేరొక ప్యాకేజ్ నుంచి మీరు కాల్ చేయాలి అనుకుంటే ఇట్ షుడ్ బి ఏ పబ్లిక్. అప్పుడు ఇది పబ్లిక్ అయి ఉండాలి. ఒక 10 days తర్వాత వాటి కోసం నేను మీకు క్లారిటీ ఇస్తాను. రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ తీసుకున్నాం. ఇప్పటివరకు మనం వేరియబుల్స్ అనే టాపిక్ మాట్లాడుకున్నాం. సో ఆల్రెడీ ఎస్టర్డే నేను మీకు ఈ డాక్యుమెంట్ షేర్ చేశాను, ఈ జావా డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. సో మీకు మెయిల్లో ఆల్రెడీ వచ్చింది. లేదు మీ సిస్టంలో సేవ్ చేసుకుంటాను అంటే చూడండి, చాట్ బాక్స్లో కూడా ఒకసారి డాక్యుమెంట్ వేస్తున్నాను, వర్డ్ డాక్యుమెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్, యూ కెన్ సేవ్ ఇట్. ఈ వర్డ్ డాక్యుమెంట్ చాట్ బాక్స్లో వేసాను. సో ఎస్టర్డే ఎవరైనా మెయిల్ మిస్ అయితే వాళ్ళ కోసం ఇలా మెయిల్లో కూడా ఒకసారి వేస్తున్నాను, చూడండి. రైట్. సో నా కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాం. ద టాపిక్ నేమ్ ఈజ్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదమ్మా, కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. వినండి, ఏం రాయద్దు, మళ్ళీ నేను వేరేగా నోట్స్ చెప్తాను మీకు. సో కన్స్ట్రక్టర్ అనేది కూడా
ఒక మెథడేనమ్మా. ఆల్రెడీ మీకు మెథడ్స్ రాయడం అలవాటయింది కదమ్మా! ప్రీవియస్ క్లాసెస్‌లో M1 అనే ఒక మెథడ్ రాసారు. M2 అనే ఒక మెథడ్ రాసారు. M3 అనే ఒక మెథడ్ రాసారు. సో, ప్రీవియస్ క్లాసెస్‌లో మీకు మెథడ్స్ రాయడం అనేది అలవాటయింది. సో, కన్‌స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడేనమ్మా. సేమ్ లైక్ యువర్ M1, M2, M3. మరి డిఫరెన్స్ ఏంటి? కన్‌స్ట్రక్టర్‌కి స్పెషాలిటీ ఏంటి అంటే, క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో, క్లాస్ నేము, మెథడ్ నేము 2 సేమ్ రాస్తాయి. క్లాస్ నేము, మెథడ్ నేము 2 సేమ్ ఉన్నట్టయితే, అలాంటి మెథడ్స్‌ని ఏమని పిలుస్తారమ్మా? కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ మీరు మెథడ్ నేమ్స్ M1, M2, M3 అని కాకుండా మెథడ్ నేమ్ ఏమని తీసుకోవాలి? ద మెథడ్ నేమ్ షుడ్ బి హలో ప్రోగ్రామ్. సో, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా క్లాస్ నేమ్‌ని కాపీ చేసి మెథడ్ నేమ్‌గా తీసుకున్నట్టయితే, అలాంటి మెథడ్స్‌ని కన్‌స్ట్రక్టర్స్ అని పిలుస్తారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ నేను ఒక కొత్తగా క్లాస్ తీసుకున్నాను. మై క్లాస్ నేమ్ ఈస్ డెమో5. మీ ఇష్టం అమ్మా. యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్. ఎగ్జాంపుల్‌గా నేను డెమో5 అని ఒక క్లాస్ తీసుకున్నాను. సో, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా క్లాస్ నేమ్‌ని కాపీ చేసి ఒక మెథడ్ నేమ్‌గా తీసుకున్నట్టయితే అలాంటి మెథడ్స్‌ని ఏమంటారమ్మా? దట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఆర్ కాల్డ్ యాస్ ఎ కన్‌స్ట్రక్టర్. మీకు తెలియడానికి పక్కన కామెంట్ కూడా రాసాను. ఇది ఓన్లీ కామెంట్ మాత్రమే. సో, క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మెథడ్ నేమ్‌ని పిలుస్తున్న కన్‌స్ట్రక్టర్. లోపల ఏం డిఫైన్ చేశాను చూడమ్మా. జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ఏదో ఇండియా అని చెప్పి ప్రింట్ చేశాను అంతే. జస్ట్ ఐ యామ్ ప్రింటింగ్ ఇండియా. యెస్ అమ్మా. ఇక్కడ వాయిడ్ రాయకూడదు. కన్‌స్ట్రక్టర్‌కి ఎట్టి పరిస్థితిలో వాయిడ్ అనేది రాయకూడదు. రైట్. అండ్ అయితే నార్మల్ మెథడ్‌కి ఈ కన్‌స్ట్రక్టర్‌కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ మెథడ్ అండ్ కన్‌స్ట్రక్టర్? మనం ప్రీవియస్ క్లాసెస్‌లో M1 అని, M2 అని, M3 అని మెథడ్స్ రాయడం నేర్చుకున్నాం కదమ్మా! సో, M1, M2, M3 అనే మెథడ్స్‌కి మీ కన్‌స్ట్రక్టర్‌కి డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ ఈ డెమో5 అనే కన్‌స్ట్రక్టర్‌లో మనం ఏం ప్రింట్ చేస్తున్నామో జస్ట్ ఇండియా అని ప్రింట్ చేస్తున్నాం. M1 అనే ఒక నార్మల్ మెథడ్‌లో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం చూడండి. వి ఆర్ ప్రింటింగ్ లైక్ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. ఓకే. సో, ఈ మెథడ్‌ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారమ్మా? హౌ టు కాల్ M1? M1 కాల్ చేయాలి అంటే గో టు యువర్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ మెథడ్‌లో జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ మీ ఇష్టము. అంటే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అని మీకు ఇండికేషన్ కోసం ఇక్కడ నేను ఒక హాయ్‌ని ప్రింట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐయామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మీ క్లాస్ ఏదైతే టాప్‌లో మనం క్లాస్ క్రియేట్ చేసామో క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటమ్మా? సమ్ ఏదో జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. సో, విత్ యూజింగ్ దిస్ జెడ్ ఈ జెడ్ అనే ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని వి ఆర్ కాలింగ్ ఓన్లీ M1. M1 అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. వి ఆర్ కాలింగ్ ఓన్లీ M1. M1 అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందమ్మా? కెన్ యూ గెస్? సో, రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈస్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్‌లో ఫస్ట్ మనకేం ప్రింట్ అవుతుందమ్మా ఇక్కడ? హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం కాల్ చేస్తున్నాం? M1 కాల్ చేస్తున్నాం. M1లో మనకేం ప్రింట్ అవ్వాలమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఒకసారి చూడండి రన్ చేస్తున్నాం. ఎగ్జిక్యూషన్ అయిందమ్మా. సో, ఒకసారి అవుట్‌పుట్ చూడండి. ఇనీషియల్‌గా మీకు హాయ్ అనేది ప్రింట్ అయింది. ఓకే. ఇట్ ఈస్ ఫైన్. మెయిన్ మెథడ్‌లో ఉన్న హాయ్ ప్రింట్ అయింది. సో, నెక్స్ట్ మనం M1 కాల్ చేస్తున్నాం. మీకేం ప్రింట్ అవ్వాలమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. బట్ బిఫోర్ దట్ M1 ఎగ్జిక్యూషన్ కన్నా ముందుగుండానే మీకేం ప్రింట్ అవుతుందమ్మా? బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ M1 ఇట్ ఈస్ ప్రింటింగ్ ఇండియా. ఇండియా అని ప్రింట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటమ్మా? ఇండియా ప్రింట్ అయింది అంటే అర్థం ఏంటి? మీకేం ఎగ్జిక్యూట్ అయినట్టమ్మా? ఈ డెమో5 అనే కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే బిఫోర్ మెథడ్ కాలింగ్ ఓన్లీ మీకు మీ కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందమ్మా? ద కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నామో, ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఎండింగ్‌లో చూడండి మనం క్లాస్ నేమ్ విత్ బ్రాకెట్స్ వాడుతున్నాం కదమ్మా! దీన్ని ఏమంటున్నామా? దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కన్‌స్ట్రక్టర్ కాలింగ్ అంటున్నాం. అంటే ఇక్కడ మీ కన్‌స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో, నార్మల్ మెథడ్ అనుకోండి M1, M2, M3 అనే మెథడ్ అనుకోండి. మీరు దాన్ని వేరేగా కాల్ చేయాలి. యూ నీడ్ టు కాల్ యువర్ నార్మల్ మెథడ్ సెపరేట్‌లీ. అదే కన్‌స్ట్రక్టర్ అనుకోండమ్మా మీరు దాన్ని వేరేగా కాల్ చేయాల్సిన పని లేదు. సో, యూ ఆర్ కాలింగ్ ద కన్‌స్ట్రక్టర్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడే మీరు ఎవరిని కాల్ చేస్తున్నారు? కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేస్తున్నారు. అంటే నార్మల్ మెథడ్‌కి, కన్‌స్ట్రక్టర్‌కి డిఫరెన్స్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారమ్మా? సో, కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడే మన కన్‌స్ట్రక్టర్ అనేది ఏమవుతుందమ్మా? ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, జనరల్‌గా డెవలపర్స్ ఏం చేస్తారంటే
సో ప్రోగ్రామ్లో మ్యాండటరీ స్టేట్మెంట్స్ అంటే కంపల్సరీ స్టేట్మెంట్స్ అంటే ఇనీషియల్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే ఏవైతే స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలో అలాంటి మ్యాండటరీ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఎందులో పెట్టుకుంటారమ్మా కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు. సో అవి కంపల్సరీ తనంతట అవే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయమ్మా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే కన్స్ట్రక్టర్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నార్మల్ మెథడ్స్ రిమైనింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అది కాల్ చేస్తే కాల్ అవుతాయి, కాల్ చేయకపోతే కాల్ అవ్వము. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీ అవసరాన్ని బట్టి నార్మల్ మెథడ్స్ని మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేయకపోవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారు, మీకు అవసరం లేనప్పుడు కాల్ చేయరు. బట్ మ్యాండటరీ కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి ఎందులో పెట్టుకుంటారమ్మా యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ద కన్స్ట్రక్ట్. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిగా మన మైండ్లో కూడా కన్స్ట్రక్టర్ ఉంటుంది. మన మైండ్లో కూడా ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. సో మన మైండ్లో కన్స్ట్రక్టర్లో ఏం రాసి ఉంటుందంటే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటమ్మా బ్రష్ బ్రేక్ఫాస్ట్. ఓకే, బ్రష్ అండ్ బ్రేక్ఫాస్ట్. అది ఎవరు మనకు వేరేగా చెప్పరు. పిలిచి నువ్వు బ్రష్ చేయవు లేదా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయని ఎవరు మనకు చెప్పరు. సో డిఫాల్ట్గా మనం లేవగానే మనం చేసే పని బ్రష్ బ్రేక్ఫాస్ట్. ఆ రెండు మన కన్స్ట్రక్టర్లో ఉన్నాయి, మన మైండ్లో ఉన్నాయి. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయమ్మా ఆ కన్స్ట్రక్టర్ మన మైండ్లో ఉన్న కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? బ్రష్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? వన్ యూ ఓపెన్ యువర్ ఐస్. మీరు ఐస్ ఓపెన్ చేసిన వెంటనే ఆ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే బెడ్ పైన ఎప్పుడైతే మీరు ఐస్ ఓపెన్ చేసి మీరు లెగిస్తారో లేగానే మీ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మీరు బ్రష్ చేస్తున్నారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ అన్నీ కూడా అవసరాన్ని బట్టి చేస్తారు, లేదంటే లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ గో టు కాలేజ్ అది ఒక మెథడ్ ఉంది. ఆ గో టు కాలేజ్ ఆ రోజు వర్కింగ్ డే అయితే గో టు కాలేజ్ అని చెప్పి మీరు కాలేజ్కి వెళ్తారు, లేదా లేదు, లేదా గో టు మూవీ, సో లేదా సంథింగ్ ఇంకేమైనా వర్క్స్ గో టు ఆఫీస్, లేదా సంథింగ్ డూ సమ్ వర్క్, ఏదో ఒక వర్క్ చేయించాలి. సో అవి రిమైనింగ్ పనులు ఎవరి అవసరాన్ని బట్టి కాల్ చేస్తారో, అవసరం లేకపోతే కాల్ చేయరు. బట్ మ్యాండటరీ కంపల్సరీ మనం లేవగానే చేసే పనులు ఏంటి? బ్రష్ బ్రేక్ఫాస్ట్. సో లైక్ దట్ మన ప్రాజెక్ట్‌లో కూడా కంపల్సరీ జరగాల్సిన స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా డెవలపర్ ఎందులో పెట్టుకుంటాడమ్మా కన్స్ట్రక్టర్‌లో పెట్టుకుంటాడు. సో అవి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడే చూడండి మనం బెడ్ పైన లేచేటప్పుడే మన కన్స్ట్రక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, సో ఇక్కడ కూడా ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడే ఈ పర్టిక్యులర్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ మెథడ్స్ అవసరాన్ని బట్టి డెవలపర్ కాల్ చేసుకుంటాడు, అవసరం లేకపోతే కాల్ చేయడు. ఓకే. సో ఇది జస్ట్ కన్స్ట్రక్టర్ కోసం. అయితే ఫ్యూచర్‌లో ఒక 10 డేస్ తర్వాత మళ్ళా మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటాం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. కన్స్ట్రక్టర్‌లోనే ఇంకో టాపిక్ ఉంటుంది. కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. బట్ ఆ కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అనే టాపిక్ మీకు రావాలి అంటే ఫస్ట్ దానికన్నా ముందర మనకి మెథడ్ ఓవర్‌లోడింగ్ అనే టాపిక్ రావాలి. మనం ఒక 2, 3 డేస్‌లో మెథడ్ ఓవర్‌లోడింగ్ అనే టాపిక్ చెప్పుకుంటా. సో మెథడ్ ఓవర్‌లోడింగ్ చెప్పుకున్న తర్వాత కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అనేది చెప్పుకుంటాము. ఓకే. ఏం అడుగుతున్నారమ్మా? ఓన్లీ వన్ అదే జస్ట్ అదే విషయం ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఒక క్లాస్‌కి ఒక కన్స్ట్రక్టరే ఉంటుందా అని ఎవరో క్వెషన్ అడుగుతున్నారు. లేదమ్మా ఒక క్లాస్‌కి ఎన్ని కన్స్ట్రక్టర్స్ అయినా రాయొచ్చు. దాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అంటారు. సో కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ నేను మీకు 10 రోజుల తర్వాత చెప్తాను. అప్పటి వరకు ఈ టాపిక్ ఇలా గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు. ఓకే. సో ఎందుకంటే మీకు మెథడ్ ఓవర్‌లోడింగ్ అనే టాపిక్ వచ్చిన తర్వాతే కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ వస్తుంది. మెథడ్ ఓవర్‌లోడింగ్ రాకుండా మీకు కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అనే టాపిక్ రాదమ్మా. సో దట్స్ వై ఒక 10 రోజులు ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళా 10 రోజుల తర్వాత ఇదే కాన్సెప్ట్ నేను మీకు రిపీట్ చేసి కన్స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అనేది కూడా చెప్తాను. రైట్. సో ప్లీజ్ రైట్ అండ్ నోట్స్. ఒక చిన్న నోట్స్ తీసుకోండమ్మా కన్స్ట్రక్టర్ కోసం. నోట్ ఇట్ డౌన్. సో heading is constructor, note down. So constructor is also a method. Constructor is also a method, but the method name and the class name must be same. Method name and the class name must be same. సో మెథడ్ నేమ్ క్లాస్ నేమ్ రెండు సేమ్ ఉంటే దాన్ని మనం కన్స్ట్రక్టర్ అని పిలుస్తాము. అర్థమైందమ్మా? కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ బట్ ద మెథడ్ నేమ్ అండ్ ద క్లాస్ నేమ్ మస్ట్ బి సేమ్. కంపల్సరీ సేమ్ అయి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికలీ. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికలీ at the time of object creation. Constructor executes automatically at the time of object creation. Object creation time లో
కన్స్ట్రక్టర్ అనేది తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఇంట్లో ట్రై చేయండి. సో నేను మీకు పంపిస్తున్నా, ఒక్క నిమిషంలో చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ వేస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. సో మెయిల్లో కూడా పంపిస్తున్నాను. ఇంట్లో ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి అమ్మ. చూసేంత వరకు చాలా బాగుంటుంది, బట్ అది మన చేయి పెట్టి టైప్ చేస్తేనే, మీ హ్యాండ్స్తో మీరు టైప్ చేస్తేనే మీకు ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. చూడడానికి హ్యాపీగానే ఉంటుంది, ఈ ప్రోగ్రామ్ మనకు వచ్చు అనిపిస్తుంది, బట్ టైప్ చేసేటప్పుడు మాత్రం మీకు చాలా ఎర్రర్స్ వస్తాయమ్మా. సో దట్స్ వై ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు స్క్రీన్ షేర్ చేయండి. ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూ. ఓకే, రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇంకో చిన్న టాపిక్ తీసుకోండి. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఆపరేటర్స్ అని ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. జావాలో మనకి డిఫరెంట్ ఆపరేటర్స్ అసలు ఏంటంటే ఉంటాయి. ఆపరేటర్స్. సో ఇది కూడా మీరేం నోట్స్ రావాల్సిన పని లేదమ్మా. నో నీడ్ టు రైట్ ఎనీ నోట్స్. సో దీనికి కూడా చిన్న డాక్యుమెంట్ ఉంది. ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్ విత్ యూ. సో ముందుగుండానే డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాను. మరి చాట్ బాక్స్లో ఆపరేటర్స్ అనే ఒక డాక్యుమెంట్ షేర్ చేశానమ్మా. ప్లీజ్ సేవ్ ద డాక్యుమెంట్ విత్ యూ. సేవ్ చేసుకున్నారమ్మా చాట్ బాక్స్లో. రైట్. సో ఒకసారి ఇలా చూడండి. సో మనకి జావాలో డిఫరెంట్ ఆపరేటర్స్ ఏమున్నాయమ్మా? అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, concatenation operator, assignment operator, like that we have some operators. So anyway, from today onwards or from tomorrow onwards, daily in our programs we are going to use these operators. ప్రతిరోజు మనం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో బిఫోర్ యూజింగ్ దట్ ఆపరేటర్స్ ఒకసారి ఆపరేటర్స్ కోసం మీకు ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్తున్నాను అంతే. సో మనం ఎలాగో రెగ్యులర్గా ప్రతిరోజు ఈ ఆపరేటర్స్ అన్నింటినీ మన ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటమ్మా? ప్లస్, మైనస్, స్టారు, డివిజన్. మీకు తెలిసిందే అందరికీ కూడా. ప్లస్ అనేది ఎడిషన్, సో మైనస్ అనేది సబ్ట్రాక్షన్. ఇట్ ఈస్ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ దిస్ ఈస్ ఫర్ డివిజన్. అండ్ ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? ప్లస్ ప్లస్ మీన్స్ ఇంక్రిమెంటేషన్ విత్ 1. జస్ట్ ప్లస్ ప్లస్ అంటే మన భాషలో చెప్పాలి అంటే +1 ప్లస్ వన్ని ప్లస్ ప్లస్ అంటారు. మైనస్ మైనస్ అంటే అర్థం ఏంటమ్మా? -1 ప్లస్ ప్లస్ అంటే +1, మైనస్ మైనస్ అంటే -1. అంటే ఒక వాల్యూని +1 చేయాలి అనుకుంటే ప్లస్ ప్లస్ చేస్తారు. -1 అంటే డిక్రిమెంటేషన్ విత్ 1. ఒక్కొక్క వాల్యూని డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే -1. ఎలా ఎనీవే ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాము. రేపటి నుంచి మన క్లాసెస్లో మనం రేపటి నుంచి కండిషన్స్ అండ్ లూప్స్ అనే ఒక టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, ఇవన్నీ మనం రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అవి స్టార్ట్ చేసేటప్పుడు వీటన్నిటిని యూజ్ చేస్తాం. డోంట్ వరీ. ఓకే. సో నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఈక్వల్ టు ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ద రిలేషనల్ ఆపరేటర్, అండ్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఐ థింక్ మనం చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్లో ఇవి చూస్తూనే ఉంటాం. మళ్ళీ గ్రేటర్ దాన్, లెస్ దాన్ మనం చిన్నప్పుడు 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ నుంచి మనకు చెప్తా ఉంటారు. గ్రేటర్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ అంటే ఏంటి. ఒకసారి మనం చూడమా. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని ఉంది అనుకోండి. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఒకసారి చూడమా, అది ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మ? 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4. సో ఎస్, ట్రూయే కదమ్మా. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అంటే ఇది ట్రూ. ఇది ఓకే. సో మీకు దీనికి కూడా ఒక చిన్న, ఐ మీన్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే గ్రేటర్ దాన్, లెస్ దాన్ అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఇండికేషన్ ఒకటి చెప్తా చూడండి. ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉందో, ఈ కార్నర్ ఉంది కదమ్మా, ఈ కార్నర్లో ఉండేది ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూ అయి ఉండాలి. ద కార్నర్ వాల్యూ షుడ్ బి స్మాల్ వాల్యూ. సో ఇప్పుడు చూడమ్మా, ఈ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4. ఇందులో 4 కార్నర్ ఎటువైపు ఉందమ్మా? ఇటువైపు కదా కార్నర్ ఉంది. కార్నర్ ఉండే వైపు స్మాల్ వాల్యూ ఉందా లేదా? ఎస్, ద కార్నర్ వాల్యూ ఈజ్ ద స్మాల్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా రాశారు అనుకున్నాము, ఇక్కడ కూడా మీకు కార్నర్ ఏమవుతుంది? దిస్ ఈజ్ అ కార్నర్. ఈ కార్నర్లో ఉండేది ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూ కాదా అనేది చూస్తారు. సో కార్నర్లో ఉండేది స్మాల్ వాల్యూ ఉంటే ఎస్, దట్ ఈజ్ అ ట్రూ, లేదా దట్ ఈజ్ అ ఫాల్స్. అంటే జస్ట్ మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, 6 ఈజ్ గ్రేటర్ దాన్ 6. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అంటే ఇజ్ ఇట్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్. ఇట్ ఈస్ అ ఫాల్స్. అంటే 6 కన్నా పెద్దది. 6 కన్నా పెద్దది. రాంగ్ కదమ్మా? ఇట్ ఈస్ అ రాంగ్. సో బట్ అది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6.
సో ఇక్కడ మీకు ఈక్వల్ టు సింబల్ ఉంది అనుకోండి, 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు, గ్రేటర్ వాల్యూ అయినా అయి ఉండొచ్చు, ఈక్వల్ టు కూడా అయి ఉండొచ్చు. అని ఈక్వల్ టు ఉన్నట్టయితే దెన్ ఇట్ విల్ బి ట్రూ. అప్పుడు అది ఏమవుతుందని ట్రూ అవుతుంది. ఎందుకంటే రేపటి నుంచి మనం ప్రోగ్రామ్స్లో కంపల్సరీ ఈ ఆపరేటర్స్ని వాడాల్సిందేనేమో, గ్రేటర్ దాన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, అందుకు చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 7 అని తీసుకున్నామో, 7 ఈజ్ లెస్ దాన్ 9, 7 ఈజ్ లెస్ దాన్ 9. చూడమ్మా, ఈ కార్నర్ వాల్యూ స్మాల్ వాల్యూ ఉందా లేదా? ఎస్, ద కార్నర్ వాల్యూ ఇస్ ద స్మాల్ వాల్యూ. 7 ఈజ్ లెస్ దాన్ 9, ఇట్ ఈస్ ట్రూ, ఇది కరెక్ట్ అన్నమాట. whereas 7 ఈజ్ లెస్ దాన్ 5, 7 అనేది 5 కన్నా చిన్నది. చూడము, కార్నర్ వాల్యూ ఏమైనా స్మాల్ వాల్యూ ఉందా? కాదు కదా, కార్నర్ వాల్యూ ఇస్ ద బిగ్ వాల్యూ, పెద్ద వాల్యూ ఉంది. సో ఇదేమవుతుందమ్మా, ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ అ ఫాల్స్. whereas 7 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7, 7 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే ఈజ్ ఇట్ అ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మా? 7 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎస్, ఇట్ ఈస్ ఎ ట్రూ. whereas 7 ఈజ్ లెస్ దాన్ 7 అని ఉంది అనుకోండి, 7 ఈజ్ లెస్ దాన్ 7 అంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్. సో ఈరోజు ఇంట్లో ఒకసారి గ్రేటర్ దాన్ సింబల్స్ని, లెస్ దాన్ సింబల్స్ని ఒకసారి ఇంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. రేపటి నుంచి మనం ప్రోగ్రామ్స్లో ఈ ఆపరేటర్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. రైట్, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఆర్ నాట్, వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. అండ్ అంటే అర్థం ఏంటమ్మా, ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై, రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే అండ్. ఆర్ అంటే ఎనీ వన్ కండిషన్ షుడ్ సాటిస్ఫై, నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ అండ్ విజయవాడ. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అండ్ విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను. జస్ట్ బోత్, నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అండ్ మరియు విజయవాడ కూడా వెళ్దాం అనుకుంటున్నాను, అంటే రెండు సిటీస్ ఈరోజు నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా, ఎనీ వన్. సో టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ ఆర్ విజయవాడ, ఈరోజు నేను హైదరాబాద్ అయినా వెళ్దాం అనుకుంటున్నాను, ఆర్ లేకపోతే విజయవాడ, రెండింటిలో ఏదో ఒకదానికి వెళ్దాం అనుకుంటున్నాను. సో నాట్, నథింగ్ అంటే ఎక్కడికి వెళ్దాం అనుకోవట్లేదు. నో అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వకూడదు అనుకున్నట్టయితే మనం యూజ్ చేసేది నాట్. సో బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై, రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే అండ్ వాడతాము. రెండింటిలో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా పర్వాలేదు అనుకున్నట్టయితే ఆర్ వాడతాం. సో నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు అనుకున్నట్టయితే నాట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ కాంకాటనేషన్ ఆపరేటర్. సో ప్లస్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంకాటనేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కాంకాటనేటింగ్ టూ డిఫరెంట్ డేటా టైప్స్, రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని కాంకాటనేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాంకాటనేటింగ్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ని కూడా ఇది కాంకాటనేట్ చేస్తుంది. ఐల్ షో స్మాల్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడము. సో ఇక్కడ చూడండి, డెమో 3 అని చెప్పి ఏదో ఒక క్లాస్ తీసుకున్నాను, లోపల మెయిన్ మెథడ్ రాస్తున్నా. సో ఇక్కడ రమేష్ అనేది డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను. సో డబుల్ కొటేషన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్, రమేష్ ఈజ్ ఎ స్ట్రింగ్. సో 5 అనేది ఒక న్యూమరిక్ వాల్యూ, ఇట్ ఈజ్ ఎ ఇంటీజర్. అంటే ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని పక్క పక్కన ప్రింట్ చేయాలి, సైడ్ బై సైడ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెండు డిఫరెంట్ డేటా టైప్స్, బోత్ ఆర్ టూ డిఫరెంట్ డేటా టైప్స్, ఒకటి స్ట్రింగ్ ఒకటి ఇంటీజర్. ఇలా స్ట్రింగ్ని ఇంటీజర్ని ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ చేయాలి అనుకుంటే మధ్యలో మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటమ్మా, కంకాటనేషన్ ఆపరేటర్, ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, అవుట్పుట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూడండి, రమేష్ పక్కన 5 అనేది ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా 4 అనేది ఒక ఇంటీజర్. సో ఇక్కడ రమేష్ అనేది ఒక స్ట్రింగ్, అంటే ఒక ఇంటీజర్ పక్కన స్ట్రింగ్ రాయాలన్నా కూడా మధ్యలో మీరు ప్లస్ అనే ఆపరేటర్ వాడతారు. అదేవిధంగా రెండు స్ట్రింగ్స్ని కంకాటనేట్ చేయాలి, అంటే రమేష్ అనేది ఒక స్ట్రింగ్, కుమార్ అనేది ఒక స్ట్రింగ్. సో రమేష్ని కుమార్ని కంకాటనేట్ చేయడానికి కూడా ప్లస్, అంటే ప్లస్ ఈజ్ యూజ్డ్ టు కంకాటనేటింగ్ టూ డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు కంకాటనేటింగ్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ని కూడా కంకాటనేట్ చేయడానికి ప్లస్ వాడుతూ ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ప్లస్ అనేది డ్యూయల్ రోల్, రెండు రకాలుగా పనిచేస్తుంది. ప్లస్ ఈజ్ ఎ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ ప్లస్ ఈజ్ ఎ కాంకాటనేషన్ ఆపరేటర్. చూడమ్మా, ఈరోజు నేను మీకు పంపించిన ఆపరేటర్స్ డాక్యుమెంట్లో ఫస్ట్ ఆపరేటర్ ఏంటమ్మా, అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్లో ఫస్ట్ టాప్లో మీకు ఏముందమ్మా, ప్లస్ ఈజ్ ఫర్ ఎడిషన్. అంటే ప్లస్ అనేది మీకు అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది అండ్ ప్లస్ అనేది మీకు కాంకాటనేషన్ ఆపరేటర్గా కూడా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది, ఎప్పుడైతే కాంకాటనేషన్ ఆపరేటర్గా పనిచేస్తుంది, మనం ఏం చెప్పాల్సిన పని లేదమ్మా. ప్లస్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్.
సో ప్లస్కి బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా మీరు న్యూమరిక్స్ ఇచ్చేటైతే ప్లస్కి బోత్ సైడ్స్ ఇరువైపులా న్యూమరిక్స్ ఇచ్చేటైతే ఆటోమేటికల్లీ ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్. తనంతట అదే ఒక అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది. చూడండి 4+5 అంటే మీకు అవుట్పుట్ ఏమొచ్చిందేమో 9. సో బోత్ సైడ్స్ న్యూమరిక్స్ ఉంటే అది అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది. అదే బోత్ సైడ్స్ స్ట్రింగ్స్ కానీ లేదా రెండు డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ప్లస్ అనేది మీకు ఒక కంకాటనేషన్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటుంది. ద ప్లస్ ఈజ్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ ద ప్లస్ ఈజ్ ఏ కంకాటనేషన్ ఆపరేటర్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి నేను మీకు చాట్ బాక్స్లో వేసాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఏదో ప్రోగ్రామ్ సేవ్ చేసి పెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే అసైన్మెంట్ ఆపరేటర్. My equal to is called as a assignment operator. Equal to is called as a assignment operator. So it is used to assigning some value into variable. Assigning some value into variable. ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ నేను x = 5 అని తీసుకున్నాను. x = 5. సో అంటే అర్థం ఏంటమ్మా, 5 అనే వాల్యూని తీసుకెళ్ళి దేనికి అసైన్ చేస్తున్నా, వీఆర్ అసైనింగ్ టు x అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. సో ఇలా ఒక వేరియబుల్ని ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆపరేటర్ ఏంటన్నా అసైన్మెంట్ ఆపరేటర్. ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈజ్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్ అని అడిగితే ఏం చెప్తారు? ఈక్వల్ టు ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్. అదేవిధంగా షార్ట్ కట్స్ ఉంటాయి, మాకు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి చూడండి. ఈ షార్ట్ కట్స్ కూడా మనం ఫ్యూచర్లో రేపటి నుంచి వాడుతూ ఉంటాం. సో వాడేటప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయండి, డోంట్ వరీ. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు. సో ఏం లేదమ్మా, మన ప్రోగ్రాంలో ఎక్కడైనా మీకు ప్లస్ ఈక్వల్ టు అంటే x + 5 అని కనిపించింది అనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ షార్ట్ కట్? ఈ షార్ట్ కట్ తాలూకా మీనింగ్ ఏంటి అంటే x = x + 5 అని అర్థం. x = x + 5. అదేవిధంగా x - = 5 అని ఎక్కడైనా కనిపించింది అనుకోండి, మన ప్రోగ్రాంలో ఇలా రాసాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే x = x - 5 అని దాని మీనింగ్ అన్న. షార్ట్ కట్ ఫామ్స్ ఇవి. x * 5 అని కనిపిస్తే దీని మీనింగ్ ఏంటంటే x = x * 5. సో ఈ షార్ట్ కట్ ఫామ్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి జస్ట్ ఆపరేటర్స్ కోసం. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు సీ ద కండిషన్స్ అండ్ లూప్స్. సో రేపటి హెడ్డింగ్ తీసుకోండి. టుమారోస్ అవర్ హెడ్డింగ్ ఈజ్ కండిషన్స్ అండ్ లూప్స్. కండిషన్స్ అండ్ లూప్స్. సో అందులో మెయిన్గా మనం ఇఫ్ కండిషన్ అనేది రేపు స్టార్ట్ చేయబోతున్నాము. ఇఫ్లో మనకి ఇఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ మనం చూద్దాం. బట్ వన్ మోర్ థింగ్, మనకి జావాలో ఆల్ కండిషన్స్ అండ్ ఆల్ లూప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. కండిషన్స్ లూప్స్ మీరు కంపల్సరీ ఎందులో రాయాల్సి ఉంటుందమ్మా, మస్ట్ అండ్ షుడ్గా లోనే రాయాలి. ఎట్టి పరిస్థితుల్లో అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, కండిషన్స్ అండ్ లూప్స్ వాడేటప్పుడు వాటి ఎండింగ్లో, కండిషన్ ఎండింగ్లో కానీ లేదా లూప్కి ఎండింగ్లో కానీ సెమీకోలన్ అనేది పెట్టకూడదు. ఇప్పటివరకు చూడమ్మా, ప్రతి స్టేట్మెంట్కి మనకి ఏం నేర్చుకున్నాం, ఎండింగ్లో సెమీకోలన్ పెట్టాలి అని నేర్చుకున్నాం. ఎక్కడ సెమీకోలన్ పెట్టకూడదని చెప్పుకున్నామా ఇప్పటివరకు మనం అంటే చూడండి, మెథడ్స్ని డిఫైన్ చేసేటప్పుడు వన్ యు ఆర్ డిఫైనింగ్ యువర్ మెథడ్స్, చూడండి m1, m2, m3 అనే మెథడ్స్ని డిఫైన్ చేసేటప్పుడు మెథడ్ డెఫినేషన్ దగ్గర ఏమైనా సెమీకోలన్స్ ఉన్నాయమ్మా? నో, యూ షుడ్ నాట్ కీప్ ద సెమీకోలన్ ఎట్ ద మెథడ్ డెఫినేషన్. మెథడ్ డెఫినేషన్లో సెమీకోలన్ పెట్టకూడదు. రిమైనింగ్ అన్ని దగ్గరలో కూడా మీరు సెమీకోలన్ పెట్టాల్సిందే. సో చూడండి, మెయిన్ మెథడ్ కూడా ఎండింగ్లో సెమీకోలన్ ఉండదమ్మా, ఎందుకు? ఇది కూడా మెథడే కదమ్మా. మెయిన్ ఈజ్ ఆల్సో మెథడ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. సో ఏదైనా ఒక మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు సెమీకోలన్ పెట్టకూడదు. రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా మీరు సెమీకోలన్ వాడతారు. అండ్ రేపటి నుంచి మనం కండిషన్స్ లూప్స్ చెప్పుకునేటప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ కండిషన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్, కండిషన్ ఎండింగ్లో కానీ లూప్ ఎండింగ్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో సెమీకోలన్ పెట్టకూడదు. సెమీకోలన్ ఎక్కడెక్కడ పెట్టకూడదు అంటే రెండు సిచ్యువేషన్స్లో అమ్మా, మెథడ్స్ని డిఫైన్ చేసేటప్పుడు సెమీకోలన్ పెట్టకూడదు, అండ్ కండిషన్స్ లూప్స్ రాసేటప్పుడు కూడా మీరు సెమీకోలన్ పెట్టకూడదు. అదర్ దాన్ దట్ అవి తప్పించి రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా యూ నీడ్ టు కీప్ ద సెమీకోలన్. ఓకే, సో రేపు హెడ్డింగ్ ఏం తీసుకున్నారమ్మా, కండిషన్స్ అండ్ లూప్స్ అని హెడ్డింగ్ తీసుకున్నారు కదా, దానికి సంబంధించి ఒక 2 పాయింట్స్ చెప్తా, రాసుకోండి. ఫస్ట్ పాయింట్, ఇన్ జావా ఆల్ కండిషన్స్ అండ్ లూప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. ఇన్ జావా ఆల్ కండిషన్స్ అండ్ loops must be in the lower case.
కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాలి. ఎట్టి పరిస్థితుల్లో అప్పర్ కేస్ క్యారెక్టర్ వాడకూడదు కండిషన్స్లోని లూప్స్లో. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. At the end of condition and loop, at the end of condition and loop, we should not insert the semicolon. We should not insert the semicolon. సో ప్రీవియస్గా మనం చెప్పుకున్న ఒక విషయం కూడా ఒక నోట్గా రాసుకున్నాము. ప్రీవియస్గా మనం ఏం చెప్పుకున్నామా, మెథడ్ డెఫినేషన్ టైంలో కూడా మీరు ఏం రాయకూడదు, సెమీకోలన్ రాయకూడదు. అది కూడా ఒకసారి ఈరోజు ఇక్కడ నోట్ చేసుకోండి, నోట్ అని చెప్పి. అట్ ద టైమ్ ఆఫ్ మెథడ్ డెఫినేషన్ ఆల్సో, అట్ ద టైమ్ ఆఫ్ మెథడ్ డెఫినేషన్ ఆల్సో we should not keep semicolon. మెథడ్స్ని డిఫైన్ చేసేటప్పుడు సెమీకోలన్ పెట్టకూడదు. అట్ ద టైమ్ ఆఫ్ మెథడ్ డెఫినేషన్ ఆల్సో we should not keep semicolon. సెమీకోలన్స్ అనేవి పెట్టకూడదు. రైట్. అండ్ మనకి నేమింగ్ కన్వెన్షన్స్ అనే ఒక టాపిక్ ఉందమ్మా. సో అంటే ఎలాగో 2 minutes టైం ఉంది కదా అని చెప్పి నేమింగ్ కన్వెన్షన్స్లోకి వెళ్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మ, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మనం 10:40 సెషన్లోకి రండమ్మా. సో 10:40 సెషన్లో మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, సో కొత్తగా వచ్చిన వాళ్ళే కాదమ్మా, ఈవెన్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్లిప్స్ ఇన్స్టలేషన్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇప్పటివరకు మీరు ప్రోగ్రామింగ్ అసలు ప్రాక్టీస్ స్టార్ట్ చేయకపోయినా ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేయండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా 10:40 క్లాస్లోకి రండి. 10:40 లింక్ ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది. సో జస్ట్ షేర్ యువర్ స్క్రీన్. సో ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే నేను రెక్టిఫై చేస్తాను. ఓకే. సో 10:40లో వేరేగా క్లాస్ అంటూ వేరేగా ఉండదమ్మా. 10:40లో ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. మీ డౌట్స్ అన్నిటి కూడా నేను రెక్టిఫై చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్స్, జస్ట్ ఒక 1 minute టైం ఉంది కదా అని ఇది ఓపెన్ చేసాను, జస్ట్ చూడండి. సో మీకు తెలిసినవేనమ్మా చాలా వరకు నేమింగ్ కన్వెన్షన్స్. మనకి జావాలో ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా, ప్యాకేజ్ 1 అని ఆల్రెడీ మీరు తీసుకున్నారు. ప్యాకేజ్ నేమ్లో అన్ని క్యారెక్టర్స్ ఏ కేసులో ఉంటాయమ్మా? ఇన్ జావా ప్యాకేజ్ నేమ్లో ఆల్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. జావాలో ప్యాకేజ్ నేమ్లో అన్ని క్యారెక్టర్స్ కంపల్సరీ లోవర్ కేస్లోనే ఉండాలి. క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్? బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్ ఉండాలి. అండ్ ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ మనకి అప్పర్ కేస్లో ఉండాలి. ఓకే అమ్మా. సో నెక్స్ట్ మరి మెథడ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి? వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద మెథడ్? బిగినింగ్ క్యారెక్టర్ ఎప్పుడు లోవర్ కేస్లో ఉంటుంది. మెథడ్ నేమ్లో బిగినింగ్ క్యారెక్టర్ చూడండి, మనం M1 M2 M3 రాసేటప్పుడు M ఎలా ఉందమ్మా, లోవర్ కేస్లోనే కదా. బిగినింగ్ క్యారెక్టర్ లోవర్ కేస్లో ఉంటుంది. ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్లో ఉంటుంది. మరి వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద కన్స్ట్రక్టర్? ఈరోజు ఆల్రెడీ కన్స్ట్రక్టర్ మాట్లాడుకున్నాం కదా. మా కన్స్ట్రక్టర్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి? సో క్లాస్ నేమ్నే యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేయమని చెప్పాను కదమ్మా. సో క్లాస్కి ఏదైతే నేమింగ్ కన్వెన్షన్ ఉంటుందో కన్స్ట్రక్టర్ కూడా సేమ్ నేమింగ్ కన్వెన్షనే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందమ్మా? క్లాస్ నేమ్కి ఎండింగ్లో మీకు బ్రాకెట్స్ ఉండవు. కన్స్ట్రక్టర్కి ఎండింగ్లో మీకు ఏముంటుంది, బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. అర్థమైందమ్మా? సో క్లాస్ నేమ్నే యాజ్ ఇట్ ఈజ్గా మనం కన్స్ట్రక్టర్గా కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎలాగో ఒక 1 minute టైం ఉందని ఓపెన్ చేశాను అంతే. సో అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాను. సో ఇంకా రిమైనింగ్ ఇష్యూస్ మనం ఫ్యూచర్లో మాట్లాడదాం. సో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే 10:40లోకి అటెండ్ అవ్వండి. ఓకే, ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సో సీ యూ ఆన్ టుమారో. ఓకే, బాయ్. Thank you, sir.